హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు పరీక్ష రాసి మరి రెండవ లిస్టు కోసము వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్, ఈ విధంగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి రెండవ లిస్ట్ లేదా రెండవ జాబితాను విడుదల చేయడము జరిగింది. వెంటనే మీ పేరుందా లేదా ఇందులో చూసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ అప్డేట్ అండి ఇది. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. అంతేకాకుండా ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి కొన్ని ఉద్యోగాలకు వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడం కూడా జరిగింది. అది కూడా చూసేద్దాం. ఓకే, మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ లిస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి, నోటిఫికేషన్ నెంబర్ 4/2022, 21/10/2022 రావడం అయితే జరిగింది. ఇది ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్. మనకు ఎప్పుడైతే మొదటి జాబితాను విడుదల చేశారో ఆ జాబితా విడుదలైనటువంటి ఆ జాబితాలోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి. అందులో భాగంగానే ఇక్కడ మనకు అన్ని లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా. మరి వెంటనే మీ యొక్క పేరు ఉందా మరి ఇందులో అనేది చూడండి. ఓకేనా, డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఇక్కడైతే ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. 13 జిల్లాల ఆధారంగా చేసుకొని మనకు లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లిస్ట్ అయితే చాలా పెద్దనే ఉంది, జిల్లాల వారిగా అయితే ఇచ్చారు, కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. ఓకేనా, మరి చూడండి, మీ పేరు కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నిరుద్యోగ అభ్యర్థులకు ఒక చేదు వార్త అండి ఇది నిజంగా. పదవి విరమణ వయసు పెంపుపై ఆచార్యుల హర్షం. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘము హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు గాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆచార్యులైతే కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఈ ఆచార్యుల వయసు మరి 62కు గాను మరి 65కు పెంచడంతో ఇంకొక 3 సంవత్సరాల వరకు ఇందులో రిక్రూట్మెంట్ అనేది ఆల్మోస్ట్ జరగకపోవచ్చు. రిటైర్మెంట్ అయ్యేటువంటి వారి జాబితా అనేది 3 సంవత్సరాల వరకు అయితే పెరుగుతుంది. ఇలా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మరి వయోపరిమితిని పెంచుకుంటూ పోతే చివరికి సీనియర్ సిటిజన్స్ తప్ప మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరు ఉండే అవకాశం అయితే ఉండదు. మరి యువత ఇంత చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులకు అన్యాయం చేసినట్లుగానే ఇదైతే అవుతుంది. చూద్దాం, మరి అందరూ కూడా గ్రూప్ 2 ఇలాంటి అంశాలపైన అప్డేట్స్ అయితే చూస్తున్నారండి. కానీ ఏపీపీఎస్సీ ఇటీవల ఒకటి ప్రకటించడం జరిగింది, మేము సిద్ధంగా ఉన్నాము, ఎప్పుడైతే ప్రభుత్వము ఆమోదించి జీవో విడుదల చేస్తుందో అప్పుడు మాత్రమే మేము నోటిఫికేషన్లు విడుదల చేయగలము, మా చేతిలో ఏమీ లేదు అంటూ మరి ట్విట్టర్ వేదికగా ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గారు అయితే ఆవేదన వ్యక్తం చేయడాన్ని కూడా మనమైతే చూడవచ్చు. అంటే మొత్తం కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఆర్థిక శాఖ ప్రభుత్వందే కదా. ఆర్థిక శాఖ అనుమతులని ఇది అదే అని చెప్పేసి డిలేస్ అవుతున్నాయి, అది మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంది, ఏపీపీఎస్సీ చేతిలో ఏమీ లేదు అంటూ కూడా చెప్పడం అయితే మనము చూడవచ్చు. చూద్దామండి, ఎన్నికల దగ్గర పడుతున్నాయి, మరి ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారు నోటిఫికేషన్లు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. గైస్, ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ, బాయ్.
సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.